ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో అవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతూ అనేక మంది బాధితుల్ని ఈరోజు మోసం చేయడం జరుగుతుంది. ఇదొక నయా దందా అయిపోయింది. ఎవరు కూడా కష్టపడకుండా ఈజీ మనీ కోసం వాళ్ళు అంటే రకరకాల మార్గాలు అన్వేషిస్తూ అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలని ఆర్థిక లూటీ చేయడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్ ఉందో, ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాస్తవ సంఘటనలన్నీ కూడా మీడియా మిత్రులు చూశారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే తరహాలో ఒక నయదందా జరుగుతుందన్నట్టు. ఏంటంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన కష్టార్జితంలోని ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి సంపాదించుకొని దాచుకున్న ప్రతి రూపాయిని కూడా ఈరోజు ట్రేడింగ్ పేరుతోని, అదేవిధంగా రకరకాల బిజినెస్ల పేరుతోని, స్కీముల పేరుతోని స్కాములు చేస్తూ అనేక మందిని ఈరోజు నిశ్చేష్టులుగా రోడ్డు పైన నిల్చోబెట్టడం జరుగుతుంది. అందులో అనేక మంది ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏంటంటే పెంగ్విన్ సెక్యూరిటీస్. ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ స్కామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 5 years నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా ఏదైతే మంగ్లీ గారి స్కామ్ బయటకు రావడం జరిగిందో దాని తర్వాత ఒక్కొక్కటి రావడం జరిగింది. ఎలా అంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించి బాధితుల దగ్గర మేము ట్రేడింగ్ చేస్తున్నాం. ట్రేడింగ్లో మీరు ₹1,00,000 పెడితే నెలకి ₹5,000 వరకు మీకు అదనంగా ఇస్తాం. మీ డబ్బులు మీకు వ్యాపారంగా అలాగే మూలధనంగా అలాగే ఉండిపోతాయి. సో అదేవిధంగా మీరు 10 లక్షలు పెడితే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్, అదే ₹1,00,000 పెడితే ఇలా ఎక్కువ అమౌంట్, అలా అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఐడెంటిటీ బాండ్ అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి చూపించండి. మీది ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ అని క్రియేట్ చేసి ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ ద్వారా వాళ్ళని మోసం చేసి వాళ్ళు తీసుకున్న డబ్బులకి సెక్యూరిటీగా, అంటే మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఏం చేస్తామంటే చెక్స్, ప్రామిసరీస్, నోట్స్ ఇస్తుంటాం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని నమ్మించడం కోసం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని నొక్కేయడం కోసం వీళ్ళు ఒక ఇది మన స్టాంప్ పేపర్ మీద ఇండిమిటీ బాండ్ అనేవి వీళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఇచ్చి ఎవరైతే ప్రెజరైజ్ చేసి డబ్బులు ఇవ్వట్లేదో వీళ్ళు ఎవరైతే ఈ స్కామ్ మొత్తానికి మూలకర్తలో ఈ వాడేకర్ బాలాజీ, సన్ ఆఫ్ వాడేకర్ బలరాం, గిరినగర్, ఐడిపిఎల్, బాల్నగర్. తర్వాత ఈ స్కామ్లో ఇంకొక మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే తండేల చౌదరి స్వాతి, సో వైఫ్ ఆఫ్ చౌదరి గంగాధర్, ఆలదుర్గ్, మెదక్. సో ఇక్కడ ఏంటంటే కాదేది అనర్హం మోసం చేయడానికి, కాదేది అనర్హం పేదవారి యొక్క రక్త మాంసాలని పీల్చడానికి, కాదేది అనర్హం డబ్బులు దోచుకోవడానికి అన్న విధంగా తెలంగాణలో అనేక స్కాములతో ఎప్పుడండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుంచి అంటున్నారు. మన రాబోయే తరాలకి కూడా ఇలాంటి స్కాములు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిచయం చేయాల్సి వచ్చే అంటే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఈ స్కామ్ ఉందో, ఈ పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్, ఈ వాడేకర్ బాలాజీ కానివ్వండి, తండేల చౌదరి స్వాతి కానివ్వండి, ఎవరైతే చేశారో కోట్లల్లో ఈ స్కామ్ ఏదైతే బాధితుల దగ్గర నుంచి చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆయనకు సంబంధించి న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్లో డబ్బులు డిపాజిట్ చేసి
మోసపోయానని తెలిసి బాధితుడు ఎవరైతే ఉన్నారో తన కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బులు, తన పిల్లల చదువులకి, అదేవిధంగా వారి భవిష్యత్తు నిర్మాణానికి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ తండేల బాలాజీ అదేవిధంగా చౌదరి స్వాతి అక్రమంగా దోచేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని అంటే ఇది సివిల్కి సంబంధించినటువంటి ఇష్యూ, అందుకనే పోలీసులు వీటిలో త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. సో ఈ సివిల్ విషయం అయ్యేటప్పటికి అందులోనూ భారతదేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి శిక్షలన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అవ్వడంతో అనేక మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తున్నారు. సో ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అవ్వడం, ఈ మనీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏంటి అని అంటే ఈ మనీకి సంబంధించిన అంశాలన్నీ సివిల్ మ్యాటర్స్ కిందకి రావడం వల్ల, ఇది క్రిమినల్ నేచర్ లేకపోవడం వల్ల పోలీసులు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సో ఇది ఎంత పెద్ద స్కామ్ అయినా, ఎన్ని కోట్ల రూపాయలు దోచేసినా సరే వీళ్ళకి శిక్షలు అనేవి చాలా తక్కువగా జరగడం జరుగుతుంది. సో ఈ స్కామ్కు సంబంధించి కూడా ఈఓడబ్ల్యూలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఒక్కరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ ఒక్కరి పేరులో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ని కూడా నేను బ్రతిమలాడుకునేది ఏంటి అని అంటే, అయ్యా ఇది 150 ఎంతండి, దాదాపుగా 150 crores స్కామ్, 150 కోట్ల రూపాయల స్కామ్. సో ఈ 150 కోట్ల స్కామ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం చూస్తే గతంలో చాలా స్కాములు, మంగ్లీగర్ స్కామ్ దగ్గర నుంచి, పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ దగ్గర నుంచి, తర్వాత క్లౌడ్స్కి సంబంధించినటువంటి కొన్ని స్కామ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా పేదవాళ్ళ రక్త మాంసాలను పీల్చుకోవడానికి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, అదేవిధంగా అరాకొరా చదువులు చదువుతూ మోసాలే పరమావధిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇవన్నీ పూనుకొని చేస్తున్నారు. సో దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏదంటే, ఎవరైనా సరే చైన్ సిస్టంలో మీరు పెట్టుబడి పెట్టండి అన్నా కానీ, లేదంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి, మేము ట్రేడింగ్ చేస్తున్నాం, లేదంటే మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము ఇంపోర్ట్ మీద ఎక్స్పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తే, లేదంటే సాధారణ గృహిణిగా మీరు ఇంట్లో చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకొని మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే పార్ట్ టైం జాబ్ మీకు 20,000 నుంచి 50,000 వరకు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పిన ఎడల దయచేసి వారిని నమ్మొద్దు. మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే వెండి కొనుక్కోండి, ఎక్కువ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోండి, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉంటే భూములు కొనుక్కోండి తప్ప మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ మిగతావి ఏవైతే సెక్యూరిటీస్కి సంబంధించి కానివ్వండి, ఇన్సూరెన్స్లకు సంబంధించి కానివ్వండి, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇలాంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ, అనాథరైజ్డ్ సంస్థలు కానివ్వండి, ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ ఫేక్ సంస్థల్ని దయచేసి నమ్మకండి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్లో 10ల సంఖ్యలో చనిపోయి 100,000 సంఖ్యలో బాధితులు ఉన్నారో, దాని తర్వాత కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి ఈ చౌదరి స్వాతి కానివ్వండి, వాడేకర్ బాలాజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్దేశమే స్కాములు చేయడం. సో మనుషుల దగ్గర నుంచి దోచుకోవడం. సో దయచేసి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు మీరు ఇంకొకరిని జాయిన్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇంకా మీరు 30 మందిని జాయిన్ చేయండి, 10 మందిని జాయిన్ చేయండి అని చెప్పే ప్రతి దాన్ని కూడా దయచేసి నమ్మకండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులే. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి మీరు మోసపోయిన బాండ్స్ చూపించండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ చూడండి, ఈ ఇంటిమిటీ బాండ్స్ కూడా చూడండి, ఎన్నెన్ని 100 రకాల మోసాలు, కోట్లల్లో మోసాలు ఇలా చేస్తూ ఈ బాండ్స్ ఎందుకు ఇవి నేలకు గీసుకోవడానికి కూడా పనికిరావు.
సో ఇవి సివిల్కి సంబంధించినటువంటి నేచర్ అవడంతో పోలీసు వారి ప్రాతినిధ్యం కూడా ఇందులో ఉండకపోవడం ఇలా స్కాములు చేసే వాళ్ళకి ఊతమవుతుంది. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, అయ్యా ఎన్నో రకాల స్కాములు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారిని ఈ వేదికగా నేను కోరుకునేది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎంతోమంది బాధితులు 100 కోట్ల రూపాయలు నష్టపోయి వాళ్ళ జీవితంలో సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టకోకుండా ఇట మధ్యలో దారి దోపిడీగారులు జాయిన్ అయ్యి ఎంతోమంది ఆర్థిక లూటీ చేసి వారి వ్యక్తిగత గౌరవంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా అడ్డుకోవడం. మనం బోర్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా రకరకాల యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మన మధ్యలోనే అనేక మంది ఇలా ఆర్థిక నేరగాళ్ళు తయారవుతున్నారు, మన మధ్య ఉన్నారు. దయచేసి వాళ్ళందరిని కూడా కఠినంగా శిక్షించి బిఎన్ఎస్ఎస్లో ఈ ఏదైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో వీటిని కాగ్నైజబుల్ అఫెన్స్గా చేర్చాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడైతే ఇవి కాగ్నైజబుల్ అఫెన్సెస్ అవుతాయో అప్పుడు మాత్రం వీటి మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా కాగ్నైజబుల్ అఫెన్స్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ పెట్టి ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్లో ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపాదికన వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. దీని మీద ఒక కమిటీ వేయాలి. ఏదైతే మొన్న జరిగినటువంటి స్కామ్కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో అలాగే ప్రతి స్కామ్ తెలంగాణలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి స్కాములకు సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వాలు సేకరించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. గతంలో జరిగిన స్కాములకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా విచారణను వేగవంతం చేసి సంవత్సరాల తరబడి ఇటువంటి కేసుల్లో విచారణ చేయడం వల్ల ఇన్జస్టిస్ కూడా జస్టిస్కి ఏదైతే ఇప్పుడు డిలే జస్టిస్ ఉందో అది ఇన్జస్టిస్తో సమానం. కాబట్టి ఇక్కడ న్యాయం అనేది సత్వరంగా జరిగించడానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పోక్సో కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక చర్యలకి వెంటనే శిక్షలు వేసినట్టుగా ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వాలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏదైతే స్కాములు జరిగినాయో వాటి మీద ఒక కమిటీలు వేసి ఏది ఉన్నతమైనటువంటి విచారణ కమిటీలు ఏది మన సిట్ లాంటిది కానివ్వండి హైకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ న్యాయమూర్తులతో సిట్టింగ్లు వేసి ఇలాంటి ఆర్థిక నేరాల మీద లోతైనటువంటి విచారణ జరిగించి శిక్షలు త్వరగా అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా దేశంలో మరెక్కడా జరగకుండా ఉండడానికి అవకాశం అవుతుంది. మనం ప్రభుత్వాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఇలా దేశం అభివృద్ధి చెందాలి అంటే మన లోపలే ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళని మనం ప్రశ్నించి వాళ్ళని శిక్షించి వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనకి ఇంకొక 5-6 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇంటెలిజెన్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు, గ్రే హ్యాండల్ వర్క్ చేస్తుంటారు, ఎస్ఓటీ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో ఇలాంటి వాటి మీద కూడా మీరు లోతుగా ఈఓడబ్ల్యూ వాళ్ళని నేను ఎస్పెషల్లీ ఈఓడబ్ల్యూని అదేవిధంగా ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ పనితీరులో ఇంత పెద్ద లోపాలు జరుగుతున్నాయి సార్, దయచేసి గమనించండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సత్వరం న్యాయం చేయండి. ఇప్పుడు వీళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళి అక్కడ దావాలు వేసుకొని ఆ దావాలు ఎప్పటికీ క్లియర్ అవుతాయి. 10 సంఖ్యలో సంవత్సరాలు అయితే అప్పుడు ఉండేదెవరో చనిపోయేదెవరో. సో ఇప్పుడు వీళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ వివాదాలలో సివిల్ సూట్లు ఫైల్ చేసి ఎప్పుడు వీళ్ళ డబ్బులు వెనక్కి తీసుకురావాలి? అప్పటికల్లా వీళ్ళందరికీ జరిగేది అన్యాయమే. కాబట్టి ఆర్థిక దోపిడీ జరిగిన వాళ్ళ మీద ఇంకా ఆర్థిక భారం, కోర్టు ప్రొసీజర్ కానివ్వండి, అడ్వకేట్ ఫీజులు కానివ్వండి, ఇంకా ఆర్థిక భారం వాళ్ళ మీద వేసి ఇంకా మరింతగా వాళ్ళని అభివృద్ధికి ఆమెడ దూరంలో మనమే నెట్టేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలని ఈఓడబ్ల్యూని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి వీటి మీద ఉన్నతమైన విచారణ జరిగించి ఒక సిట్టింగ్ న్యాయమూర్తితో ఇలాంటి వాటిపైన విచారణ జరిగించి సత్వరంగా
ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మనం అంటే దళితుల మీద అదేవిధంగా పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి సత్వరమే న్యాయం చేస్తాము. ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరిగినప్పుడు బాధితులకు కూడా సత్వరమే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఇలాంటి ఫ్రాడ్లు చేసుకుంటూ పోతున్న వారికి మనం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ఇలాంటివి భవిష్యత్తులో ఇంట్లో అంటే వీధిలో 2-3 పుట్టుకురావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి 100 కోట్ల స్కాములు తెలంగాణలో జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి పదాల మీద దృష్టి సారిస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటి స్కాములు జరగకుండా మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి దీని మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అయితే ఇలాంటి ఆర్థిక నేరాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజలందరికీ దయచేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు తప్ప మరే ఇతర ప్రైవేట్ కానివ్వండి, ప్రైవేట్ చిట్ ఫండ్స్లో కానివ్వండి, అదేవిధంగా చిట్టీలు వేస్తుంటారు ఒక 10 మంది 20 మంది కలిసి, అలాంటి చిట్టీలు వేయటం కానివ్వండి దయచేసి మీరు మానుకోండి. మీరు ఈ చైన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి వ్యాపారులు భాగస్వాములయ్యి ఆర్థిక లూటీ అవ్వకండి. దయచేసి మీరు 6 కాలం కష్టపడి సంపాదించుకున్న రూపాయిని చాలా జాగ్రత్తగా తెలివిగా మీ రానున్న రోజుల్లో మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎలా మోసపోయారనే విషయాల్ని బాధితులు కూడా చెప్తారు. ఇందులో చాలామంది ఇప్పుడు ఈ మంగ్లీ కేసులో ఎలా అయితే చనిపోయారో ఈ కేసులో కూడా చాలామంది చనిపోవడం జరిగిందండి. ఈ సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది. పేపర్కి సంబంధించిన కట్టింగ్స్ వాళ్ళ కూతురు ఆమె మాటల్లోనే విందాం. యాక్చువల్గా మా డాడీ అంటే ఈ స్కామ్ అవ్వకముందు 4-5 months ముందు ఇన్వెస్ట్ చేశారు. 4-5 months బాగానే వచ్చాయి. లైక్ 2,40,000 సంథింగ్ ఎంతో మంత్లీ పడ్డాయి అకౌంట్లో. తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో అనుకుంటా ఇట్ స్టాప్డ్. ఇంకా మా అకౌంట్లో పడకపోవడం అంటే వాళ్ళని కాంటాక్ట్ అయినా కానీ ఒక 15 days 20 daysలో మనీ పడతాయి మీ అకౌంట్లో, సారీ ఫర్ ద డిలే అన్నట్టు మాట్లాడారు. కానీ లైక్ మాకేం తెలీదు. తర్వాత మేలో అర్థమైపోయింది ఇంకా ఇది పెద్ద స్కామ్ అన్నట్టు. June 18th లైక్ నెక్స్ట్ ఎల్లుండికి 1 year మా డాడీ చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకున్నారు. మిడుదుల మురళీధర్ రెడ్డి. వీఆర్ ఫ్రమ్ జీడిమెట్ల, సూరారం. 28 lakhs. ఈడ రెడ్డి గారు మాత్రమే కాదండి, చాలామంది చనిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులే. మీ సెక్యూరిటీ బాండ్స్ అన్ని ఒకసారి చూపిస్తూ మాట్లాడు. ఇంకా చాలా మంది అంటే మేడ్చల్ నుంచి దీంట్లో దాదాపుగా 300 మంది వరకు బాధితులు ఉన్నారు. 300 వరకు మంది బాధితులు ఉన్నారు. ఇక్కడికి రావడానికి ప్రెస్ మీడియా ముందుకు రావడానికి చాలామంది భయపడ్డారు. సో ఈ కేసుని ముందుకు తీసుకురావడంలో శిరీష గారు కానివ్వండి, భరత్ కానివ్వండి వీళ్ళు ముందడుగు వేసి దీన్ని అంటే తీసుకురావడం మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో 300 మంది పైగా బాధితులు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.